హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ముందుకు వచ్చి ఈ రోజుతో 8వ రోజు. చాలామంది అన్ని వీడియోస్ కింద కమెంట్స్ చేస్తున్నారు. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరెవరైతే ఉంటారో అసలు నీకేమైంది, ఉన్నావా పోయావా, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని చెప్పని కూడా చాలా కమెంట్స్ చేస్తున్నారు. ఈ 8 రోజులు మీ ముందుకు రాకపోవడానికి ముఖ్యంగా 3 రీజన్స్ ఉన్నాయి. వీటిని మీతో డైరెక్ట్గా ఇప్పుడు నేను మీకు చెప్పేస్తా. ఒకవేళ లేదు నేను డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను అనుకుంటే ఇక్కడ టైం లైన్ ఒకటి మెన్షన్ చేస్తాను. ఎన్ని మినిట్స్ దగ్గర నుంచి మీకు ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందని చెప్పని. ఈ ఫస్ట్ ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ ఇలా స్టార్ట్ అవుతుందని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయం. ఈ సేమ్ అలానే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఓవరాల్గా మాట్లాడేస్తూ ఉంటాను, అంటే స్క్రిప్టెడ్ ప్రిపేర్డ్గా లాగా ఇంకోటి కాదు. డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసుకున్నా ఇంకా లైట్గా మాట్లాడుతున్నా. ఈ సాడ్ స్టోరీని పంచుకోబోయే ముందు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. పేరున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పినా, పేరున ఇంకేం చేసినా చాలా తక్కువే అని చెప్పొచ్చు. గుడ్ న్యూస్ ఏంట్రా అంటే మన ఛానల్లో కాంటెంట్ చూసి డైరెక్ట్గా ఐక్యూనే నాకు మెయిల్ చేసింది. ఐక్యూ 13 ఫోన్ని మనకు పంపిస్తున్నారు. పెద్ద యూట్యూబర్స్తో పాటు ఈసారి మనకి ఐక్యూ 13 వీడియో మీరు మన ఛానల్లో చూడొచ్చు. అన్బాక్సింగ్ వీడియో కానీ, ఫుల్ రివ్యూ వీడియో కానీ. నాకు ఇంకా పర్సనల్గా కెమెరా రివ్యూస్ ఇవన్నీ ఇష్టం కదా, కెమెరా రివ్యూస్ కూడా చేస్తా. మొత్తం మీ చలవే, మీ వల్లే నాకు ఆ ఫోన్ వస్తుంది. రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం సామ్సంగ్ S24 FEని వాళ్ళు అలాగే పంపిస్తామని చెప్పన్నారు. వాళ్ళు చెప్పిన కొన్ని కండిషన్స్ నేను ఒప్పుకోలేదు. ట్రాన్స్పరెంట్గా మనం రివ్యూ ఉండిద్దని చెప్పా. వాళ్ళు ఇంకా పంపించడం ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కండిషన్స్ నేను ఒప్పుకోలేదు, రాలేదు, ఇంకా ఆపేశారు. ఫోన్ చేస్తే ఈజీగా చెప్పేశారు, మీరు ఆ మాట అన్నారు అందుకే ఆపేశామని. ఐక్యూ వాళ్ళతో కూడా నేను అదే మాట చెప్పాను. డెడికేటెడ్గా వర్క్ చేస్తాను నేను, నా రివ్యూలో ఏం వంకలు పెట్టకుండా నా రివ్యూ నేను చేసుకుని ఎలా చేసుకుని ఉండి చాలు అని చెప్పని. వీళ్ళైతే ఏ అబ్జెక్షన్స్ ఏం పెట్టకుండా మీ ఇష్టం, మీ కాంటెంట్ మీరు చేసుకోండి, మా ప్రోడక్ట్ మీద మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉందన్న ఇట్లయితే చెప్పారు. మాక్సిమం ఐక్యూ 13 మనకు వచ్చే అవకాశం ఉంది. రాగానే నేను షార్ట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఆ ఫోన్ గురించి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫాలో అవుతుందండి. ఓవరాల్గా 8 days నేను మీకు వీడియో ముందుకు రాకపోవడానికి రీజన్ అండ్ ఇంత లాంగ్ బ్రేక్. పీక్ టైంలో ఉంది మన ఛానల్ ఇప్పుడు. నేను రఫ్గా ఈ ఇయర్ ఎండ్ లోపల 150K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానేమో అని చెప్పిన థాట్లో అయితే వర్క్ చేస్తున్నాను. ఇలాంటి పీక్ మూమెంట్లో ఇంత లాంగ్ బ్రేక్ ఎందుకు పడింది అంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ థింగ్, నేను ఫినాన్షియల్గా కొన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న అమౌంట్ మొత్తం, ఒక కొండలాగా పేర్చుకున్న అమౌంట్ మొత్తం సడన్గా ఒక రోజులో నేను లాస్ అయిపోయాను. ఇంకోటి నేను వ్యసనాలకి ఇంకోటి అనుకోమాకండి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఫ్యామిలీ తరపు నుంచి నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత లో మూమెంట్ నేను నా లైఫ్లో ఈసారి ఎక్స్పెక్ట్ చేశాను, ఈసారి నేను ఫేస్ చేశాను. అండ్ మూడోది, హాస్పిటలైజేషన్స్. నాకు మళ్ళీ మా అమ్మ నాన్న తర్వాత, అంటే మా తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు అనేలాగా నేను ఫీల్ అయ్యేది మా అత్త మావలే. అలాంటి మా అత్తయ్యకి ఇప్పుడు నెక్ సర్జరీ ఒకటి జరుగుతుంది, ఫిజికల్ సర్జరీ. కొద్దిగా నెక్ ఇక్కడ సర్జరీ చేయాల్సి ఉంది. ఎయిమ్స్లో ఇప్పుడు సర్జరీ అయితే నడుస్తుంది. ఆ హాస్పిటలైజేషన్ కూడా మాకు సడన్ ఇదే. ఈ మూడింటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, అసలు డబ్బులు ఎలా పోగొట్టావు అని చెప్పంటే, అమౌంట్ కూడా ఫిగర్ నేను చెప్పేస్తున్నాను. నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి తినక అండ్ అన్నింట్లో సాక్రిఫైస్ చేశాను. బయట నేను ఎలా ఉంటాను అంటే బడ్జెట్ పద్మలాగా నేను దాచిపెట్టుకొని ఒక 5 లక్షల అమౌంట్ని దాచుకున్నాను. ఈ 5 లక్షల్లో మళ్ళీ రఫ్గా ఒక 1 lakh రూపీస్ వరకు అప్పే తెచ్చుకొని ఒక 5 లక్షలు సెకండ్ హ్యాండ్లో మా డాడీకి ఒక కార్ ప్లాన్ చేసుకున్నాను నేను. ఆయన ఎప్పుడు అడగలేదు, నాకు ఇది తెచ్చిపెట్టివు, ఇది కావాలి అని చెప్పి ఆయన ఏం అడగలేదు. మా డాడీ క్యాబ్ డ్రైవ్ చేస్తారు జనరల్గా, కాకపోతే ఇప్పుడు ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు, అక్కడ కరెక్ట్ కాదు, మాటలు అటు ఇటు అవుతున్నాయి అని చెప్పని ఒక కార్ ఇచ్చేద్దామని చెప్పని సెకండ్ హ్యాండ్లో. కొత్త కార్ ఇప్పుడు మనం 15 లక్షలు పెట్టి ఇవ్వడం అదంతా కరెక్ట్ కాదని చెప్పని, నేను ఈఎంఐ ట్రాప్లో పడకూడదని చెప్పని దాచుకున్న లంసమ్ అమౌంట్కి ఇంకొక ₹1,00,000 యాడ్ చేసుకుని సెకండ్ హ్యాండ్లో ఒక కార్ తీసుకున్నాను. దట్టు సెకండ్ హ్యాండ్ అనగానే మీకు ఒపీనియన్ వచ్చేసిద్ది, రాంగ్ డెసిషన్ అని చెప్పని. నేను కూడా అదే మూమెంట్లో ఉండేవాడిని, కాకపోతే బాగా తెలిసిన పర్సన్ అండ్ చాలా మంది మా సర్కిల్లో ఉండే పర్సన్ అని చెప్పన్న కాన్సెప్ట్లో తీసుకున్నా. అది ఫార్చునేట్ గాను అన్ఫార్చునేట్ గాను. నేను వెహికల్ తీసుకున్న వితిన్ 3-4 అవర్స్లో పెద్ద పని పెట్టేసింది అండ్ అది దగ్గర ఇంజిన్ దాకా వెళ్ళిపోయింది. సో అక్కడ దాకా వెళ్ళిన బండి మనకి టాక్సీకి ఉపయోగపడదు అని చెప్పనేటప్పటికి అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను బండి వద్దు అది అని చెప్పని చిన్న డిస్కషన్స్లో చాలా దూరం వెళ్ళిపోయినాయి అవి. ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది, అంటే నా దగ్గర నుంచి కొంత అమౌంట్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ నాకు రీఫండ్ ఇచ్చేలాగా. అందులో ½ ఆఫ్ ద అమౌంట్ నాకు రీఫండ్ వచ్చింది, ఇంకా ½ ఆఫ్ ద అమౌంట్ రీఫండ్ వచ్చేది ఉంది. అది అప్రాక్సిమేట్గా ఒక 1 weekలో రిటర్న్ ఇస్తామని చెప్పి అన్నట్లు అంటున్నారు. ఆ రిటర్న్ ఇచ్చేంత వరకు కూడా నా గుండెలో రైలు పరిగెడుతూనే ఉంటాయి, ఎందుకంటే దాచుకున్న డబ్బు కదా. మళ్ళీ దాంట్లో నుంచి ఒక ₹1,00,000 అప్పు తీసుకుని వచ్చిన డబ్బు. మీకు తెలుసు, కంప్లీట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ 5 lakhsలో ₹1 కూడా మా పేరెంట్స్కి చెప్పాను కదా, వాళ్ళుగా నన్ను ఏం అడగలేదు. నాకుగా నేను ఏదో మా పేరెంట్స్కి చేద్దామని చెప్పన్న థాట్లో నేను వెళ్ళి బోల్తా పడ్డాను. అందులో నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండే మనిషిని సడన్గా అంత లాస్ అయిపోయేటప్పటికి ఎవ్రీథింగ్ మొత్తం ఎంటైర్ అమౌంట్ ఇచ్చేసాను. 5 lakhs అమౌంట్ అక్షరాలా ఇచ్చేసాను. అందులో సింగిల్ పెనీ మా పేరెంట్స్ది లేదు, నా ఫ్రెండ్స్ది కానీ ఎవరిది లేదు, మొత్తం నా డబ్బే. అది ఒక్కసారిగా పోగొట్టుకునేసరికి సో ఫినాన్షియల్గా లో అయిపోయాను. అసలు ఇంకా ఇది కూడా నేను చెప్పుకోలేను, అంత లోకి వెళ్ళిపోయా. ఇప్పుడు ½ ఆఫ్ ద అమౌంట్ వచ్చింది, ఇంకా ½ ఆఫ్ ద అమౌంట్ ఇస్తారు కూడా. ఆ నమ్మకం అయితే ఇప్పుడు కొంచెం క్రియేట్ అయింది. అండ్ రెండోది,
ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎలా అని చెప్పంటే, ఇంత చేసినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ అప్రిషియేషన్ మన ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ నా ఫ్యామిలీ నుంచి నేను ఎప్పుడో ఒక్కసారి మాత్రం తప్పు చేసినప్పుడు ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగా మాటలు పడ్డాను, కానీ అది కూడా తెలియని ఏజ్లో. అన్ని తెలిసిన ఏజ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత చేశాను, కానీ నాకు అప్రిషియేషన్ రావాల్సింది పోయి బాగా తిట్లు కానివ్వండి ఇంకోటి ఎక్కువైపోయింది. అంత డబ్బు పోగొట్టానని చెప్పని. అఫ్కోర్స్ నా డబ్బే అయినా కానీ నా పేరెంట్స్కి అది ఇది ఉంటుంది కదా, దానికోసం గట్టిగా కొంచెం. అండ్ రెండు అందులో ప్రాబ్లమ్, మా నాన్నగారికి అది డ్రైవ్ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఫీల్ అది ఇది చూసి చాలా బాగా తిట్టేశారు. మనం బయట ఎంత పెద్ద కరేజియస్గా ఎంత మగోళ్ళలాగైనా ఉండేవండి, ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నాన్న దగ్గర కానీ ఇంట్లో ఉండే వాళ్ళ మాటలు కానీ పడ్డాం అనుకుంటే, ఆ బయట మనం ఎంత గట్టిగా ఉన్నా కానీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ఇంకా డౌన్, మొత్తం పడిపోతాం వాళ్ళతో మాటలు అనిపించుకుంటే. సేమ్ నా లైఫ్లో కూడా జరిగింది అది. ఇలాంటి ఏజ్లోకి వచ్చిన తర్వాత అంత మెచ్యూర్డ్గా వర్క్స్ అవి ఇది చేసుకుంటున్నప్పుడు అనిపించుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్కి మా పేరెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు. కాకపోతే ఫస్ట్ 4-5 days మాత్రం అందరికీ షాక్ ట్రామాలో ఉన్నాం కాబట్టి అంత అమౌంట్ పోగొట్టేసుకొని నేను ఏదో ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో ఇచ్చిపోయి చేసుకున్నట్టు ఇది అయిపోయింది. సో ఆ 4-5 days ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయకపోయేసరికి థాట్లన్నీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి. ఏంటి అసలు నా లైఫ్ ఏం జరుగుతుంది, ఇది పెద్ద విషయం కాదు అనిపించవచ్చు మీకు. కాకపోతే నేను నా ఆఫీస్ డబ్బులు పగలు రేత్రి లేకుండా తేడా లేకుండా యూట్యూబ్లు చేసిన డబ్బులు, బయట చిన్న షూట్స్కి ఆటికి చేసుకున్న డబ్బులు, ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్లు చేసుకున్న డబ్బులు, అన్ని డబ్బులు దాచి జమ చేసి అంత అమౌంట్ క్రియేట్ చేసి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చా. ఆ ఇది నుంచి బయటికి రావడం చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇంకా మూడోది మీకు చెప్పాను కదా, హాస్పిటలైజేషన్స్. ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్లో ఇప్పుడు మా అత్తయ్య గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జాయిన్ అయిపోవాల్సి వచ్చింది. అన్నీ ఏంటంటే ఒకేసారి చుట్టుముట్టేసినాయి. ఓకే, ఆ చుట్టుముట్టేసే ఇదుల్లో నేను ఎటు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా పోయింది. నాకు వీడియో చెయ్యాలి అని చెప్పని, లేకపోతే ఇంత వీడియోని మిస్ అవుతున్నానా అని ఆలోచించేంత గ్యాప్ కూడా నా మైండ్లో లేదు. అమౌంట్లు వచ్చేది ఉంది, పేరెంట్స్ ఇంబ్యాలెన్స్, సడన్గా వీటన్నింటికంటే ఇంపార్టెంట్ అయిన హెల్త్, మా అత్తయ్య హెల్త్, అసలు ఇదంతా అసలు ఎటు ఆలోచించాలి ఏంటన్న డైలమాలో పడిపోయి ఉన్నాను. కొద్దిగా నా అమౌంట్లో హాఫ్ వెనక్కి రావడం కానీ, మా పేరెంట్స్ కొద్దిగా నాకు గ్యాప్ ఇవ్వడం కానీ, వేసుకోవడంలో గ్యాప్ ఇవ్వడం కానీ, అత్తయ్యని అక్కడ అడ్మిట్ అయ్యి ఒక పర్టికులర్ డేట్, ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్స్ అంటే హెల్త్ ఎగ్జామిన్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యాను. ధైర్యం చేసి ఇప్పటికైతే వచ్చేసా. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎడిటింగ్ ఏమీ చేయకుండా టెక్ న్యూస్ లైవ్లో ఇలా ఫోన్ ఎదురుగా పెట్టేసుకొని చదివేసి వీడియో అప్లోడ్ చేసేద్దాం అన్న థాట్లో ఇప్పుడు రెడీ అయిపోయా. ఇంకా గ్యాప్ అయితే ఇవ్వను. ఇంకా ఇది నేను 8 days ముందుకు రాకపోవడానికి రీజన్స్. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ ఎందుకు వీడియో చేయట్లేదు అని చెప్పని ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగున్నారు. ఆ క్వశ్చన్కి రిప్లై అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్ ఇన్ 2024. దీనికి దాదాపు 40 likes వచ్చినాయి. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ని కనుక మనం మైండ్లో పెట్టుకుని కన్సిడర్ చేస్తే ఆబ్వియస్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసరే ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. అది అన్ని విధాల, ఒకటి క్లాకింగ్ స్పీడ్లో కానివ్వండి, ఆర్ఎల్స్ పర్ఫార్మెన్స్, రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్లో కానివ్వండి, థర్మల్ బ్యాలెన్సింగ్ కానివ్వండి, ప్రతి ఆస్పెక్ట్లో డిఫీట్ చేసింది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏ బడ్జెట్లో ఏ ప్రాసెసర్ని పిక్ చేసుకుంటున్నారండి. మీడియాటెక్ వాళ్ళు బడ్జెట్లో అంటే అండర్ 25,000 రూపీస్ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ కంటే ఇప్పుడు పవర్ఫుల్ ప్రాసెస్ మీడియాటెక్ వాళ్ళే వస్తున్నాయి. ఎగ్జాంపుల్ పోకో X6 Pro కానీ అదే బడ్జెట్లో స్నాప్డ్రాగన్ వచ్చే రిమైనింగ్ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే ఈవెన్ బెటర్ పర్ఫార్మ్ చేసింది మీడియాటెక్ అయినా కానీ. సో అలా ఇంకా ప్రైస్ దగ్గర ఏ ప్రాసెసర్ మనం తీసుకుంటున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు సెట్ అ కస్టమ్ ఛార్జింగ్ లిమిట్ ఇన్ ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ సజెస్ట్ ఎనీ బెస్ట్ యాప్, paid or free custom charging limit application. I'm using Android IQ mobile but there is no charging limit option. గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ లిమిట్ ఆప్షన్ అనేది కొన్ని సర్టైన్ డివైజెస్లో మాత్రమే వస్తున్నాయి. వెరీ ఫ్యూచర్ అన్ని మొబైల్స్లో ఈ ఛార్జింగ్ లిమిట్ అనే ఆప్షన్ రాబోతుంది. అండ్ ఆండ్రాయిడ్ 15లో పిక్సెల్ 6 సిరీస్ దగ్గర నుంచి పిక్సెల్ 8 సిరీస్ వరకు అన్ని గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఈ అప్డేట్ని అయితే గూగుల్ రోల్అవుట్ చేస్తుంది. అలానే ఇదే ఫీచర్ని మిగతా అన్ని బ్రాండ్స్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రోల్అవుట్ చేయొచ్చు. కానీ అప్కమింగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాక్సిమం ఈ ఛార్జింగ్ లిమిట్ అనే ఆప్షన్ తీసుకొని రాబోతున్నారు. అండ్ అప్లికేషన్ వరకు వస్తే పెయిడ్ యాప్ కానీ ఫ్రీ అప్లికేషన్ కానీ సజెస్ట్ చేయమంటున్నారు. మీరు థర్డ్ పార్టీ ఏ అప్లికేషన్ వేసుకున్నా కానీ డేటా స్టీల్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఛార్జింగ్ని వేస్ట్ చేసుకొని అది అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా వర్క్ అవుతుందని చెప్పనేది కూడా మనం 100% చెప్పలేం. రఫ్గా ఒక అలారం పెట్టుకొని మీకుగా మీరే నోటీస్ చేసుకుని ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే నేను ఏది ఎంకరేజ్ చేయను. మూడోది, వెయిటింగ్ ఫర్ సామ్సంగ్ Z Flip 6 FE అండర్ 50,000లో తీసుకొస్తారన్నట్లు రూమర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఫోన్స్ మెయింటైన్ చేసే ఫోన్స్ అనమాట. ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ రిపేర్ కాస్ట్ ఆల్మోస్ట్ ఫోన్లో దగ్గర 50% వచ్చేస్తుంది ఏ పార్ట్ అటు ఇటు అయినా కానీ. నెక్స్ట్ క్వశ్చన్, అన్న మొబైల్ ఫోన్లో బ్రాండ్ మెన్షన్ చేసిన ప్రాసెసర్నే వాడుతున్నారని గ్యారంటీ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ ఇది. అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 అని చెప్పని స్నాప్డ్రాగన్ 7 Gen 1 కూడా వాడే అవకాశం ఉంది అని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళ బ్రాండ్ని తక్కువ చేసేసుకోవాలి, లేకపోతే వాళ్ళు నాశనం చేసుకోవాలని ఎప్పుడు అనుకోరు. బ్రాండ్ వాళ్ళ ఒక ప్రాసెసర్ మెన్షన్ చేసి ఆ ప్రాసెసర్ ఇవ్వకుండా ఇంకొక ప్రాసెసర్ ఇస్తే కథం క్లోజ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ చైనాలో అయితే ఒక ఫోన్ వచ్చిన తర్వాత దాని మీద రకరకాల వర్కులు చేస్తూ ఉంటారు, ఓపెన్ చేసి ఈజీగా దొరికిపోతారు. అలానే ఇండియాలో కూడా ఓపెన్ చేసేవి ఉన్నాయి. అండ్ రెండు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ క్లాకింగ్ స్పీడ్స్, గీక్ బెంచ్ స్కోర్స్, యాంటూ స్కోర్స్, వీటిని బేస్ చేసుకొని కూడా నిజంగా అది ఆ
ఆ ప్రాసెసర్కి వచ్చిందా ఏంటి ఈజీగా తెలిసిపోతాయి. సో అలా బ్రాండ్ అయితే చేసే అవకాశం ఉండదు. బ్రో వాట్ వాజ్ యువర్ లోయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ జర్నీ? ఇట్ కెన్ మోటివేట్ అప్కమింగ్ టెక్ స్టార్. ఈ ఇయర్లో మాత్రం బిగ్గెస్ట్ లోయెస్ట్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ రెడ్మీ నోట్ 14 సిరీస్, మోటో H14 అన్నింటినీ నేను రివ్యూస్ చేస్తూ వచ్చా. కొన్ని రివ్యూస్ చేయడంలో అప్పట్లో నాకు 2000 వ్యూస్ అలా వచ్చిండేవి. iQOO Neo 9 Pro కూడా అలానే తెప్పించి రివ్యూ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో పెట్టా iQOO Neo 9 Pro తెప్పించి, కెమెరా రివ్యూ వీడియో పెట్టా, ఫుల్ రివ్యూ వీడియోని పెట్టా. ఒక్కొక్క వీడియోకి 2000 వ్యూస్ కూడా రాలేదు. రెడ్మీ నోట్ 14 సిరీసే తీసుకోండి, ఏవైనా తీసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే వాటికి వ్యూస్ అన్నీ ఎక్కువ ఉంటాయి, కానీ స్టార్టింగ్ మూమెంట్స్లో ఒక్కొక్క దానికి 2,000 వ్యూస్ కూడా రాలేదు. కొన్ని చేస్తున్నాను, నాతో పాటు కొన్ని చేసే వాళ్ళందరికీ వ్యూస్ అన్నీ బాగా వస్తున్నాయి, మినిమం వ్యూస్ కూడా రావట్లేదు ఎందుకు అని చెప్పని. అది చాలా లోయెస్ట్ పాయింట్. దాన్ని కొంచెం గట్టిగా నేను పట్టుదలలాగా తీసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు మీరు నన్ను. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, టెక్ యూట్యూబర్స్కి కంపెనీ మొబైల్స్ పంపుతాయి కదా, వాటిని యూట్యూబర్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయిపోయాక ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉంచుకుంటారా లేకపోతే కంపెనీకి తిరిగిస్తారు? నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు iQOO 13 వస్తుంది, వాళ్ళు నాకు వెనక్కి తీసుకెళ్ళిపోతామని చెప్పని మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోతాయని చెప్పని మెన్షన్ చేస్తాయి. ఎప్పుడో 1-2 బ్రాండ్స్ మాత్రమే మన దగ్గర ఉంచుతాయని చెప్పి అంటారు. నా దగ్గర లావా అగ్ని 3 రివ్యూకి వచ్చింది. లావా అగ్ని 3 నా దగ్గర ఉండిపోయింది. కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉన్న ఫోన్స్ అయితే మనకు వదిలేస్తారు, కొంచెం ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఛార్జర్తో కాకుండా ఎక్కువ తక్కువ వాట్ ఛార్జర్స్తో ఛార్జింగ్ పెడితే ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి డివైస్కి ఒక పర్టికులర్ వాటేజ్ అనేది ఇస్తారు. 60 వాట్, 80 వాట్, 100 వాట్, 20-25 వాట్స్ అని చెప్పని. ఆ వాటేజ్లో ఇస్తేనే వాళ్ళు చెప్పిన టైం ప్రకారం అది ఛార్జ్ అవుతుంది. అది 20 వాట్ తీసుకోండి, 25 వాట్ తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 వాట్ ఫోన్కి 100 వాట్ ఛార్జింగ్ పెట్టారనుకోండి, అది క్యాపింగ్ సిస్టమ్ ఉండేది లోపల. 20 వాట్ మించి తీసుకోదు. మీరు ఎక్కువ వాటేజ్ ఉన్న ఛార్జర్ని కనెక్ట్ చేసి బలవంతాన్ని ఛార్జింగ్ పెడుతున్నప్పుడు హీట్ అయిపోతూ ఉండే. లోపల యూస్ చేసే కాంపోనెంట్స్ కూడా ఆ పర్టికులర్ వాటేజ్కి మాత్రమే సరిపోయేలాగా వీళ్ళు డిజైన్ చేస్తారు. కానీ మనం ఎక్కువ యూస్ చేయడం వల్ల ఒకటి హీటింగ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, 2 మీరు అనుకున్నంత ఫాస్ట్గా ఛార్జ్ అవ్వదు. అది 20 వాట్ రేట్ చేసినప్పుడు 20 వాట్లోనే 100 వాట్ మీరు పెట్టారు కదా అని ఫుల్ ఫాస్ట్ ఛార్జ్ తీసుకోదు. అన్న, మనం ఒక మొబైల్ని ఎన్ని ఇయర్స్ వాడచ్చు? ఇది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉండేది బ్రదర్. కానీ ఫ్లాలెస్గా నేను యూస్ చేస్తాను, ఆన్ టైమ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ తీసుకుంటాను, అలానే మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ నేను పడేయకుండా ఎవ్రీథింగ్ నేను మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా చేసుకుంటాను అనుకుంటే, నా లెక్క ప్రకారం మీరు ఒకవేళ బడ్జెట్ ఫోన్స్ అంటే 25,000 రూపీస్ అరౌండ్లో ఫోన్ తీసుకుంటున్నారు, 30,000 అరౌండ్లో ఫోన్ తీసుకున్నారంటే మాక్సిమం 2 నుంచి 3 సంవత్సరాలు మనం వాడుకోవచ్చు. అంతకు మించి అయితే కొంచెం కష్టం అనేది నా ఒపీనియన్. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్లోనే డిగ్రేడ్ చేస్తారు ఫోన్ని. అది పర్ఫార్మెన్స్లో అయినా కెమెరాస్లో అయినా. ఫోన్ కొత్తగా కొన్నప్పుడు అయితే ఉండనివ్వరు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను అనుకునేది అయితే మాక్సిమం 3 years. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ అన్న, నువ్వు ఓనర్షిప్ రివ్యూస్ చేస్తున్నావు కదా, అందులో చెప్పిన ప్రోస్ అండ్ కాన్స్ నువ్వు నేట్ చేసుకుంటున్నావు కదా, అవి బ్రాండ్కి పంపిస్తావా? బ్రాండ్కి పంపించేంత సినిమా అయితే నాకు ఇంకా రాలేదు. నేను చెప్తే ఎవడో నువ్వు అని చెప్పి అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న మన స్టేచర్ అలాంటిది, అంటే మన స్టాండర్డ్ అలాంటిది. జస్ట్ 100K సబ్స్క్రైబర్స్ పెట్టుకొని నువ్వు చెప్తే మేము వినేది ఏంటి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే ఏ బ్రాండ్ నేను చెప్పినా వినదు. సో ఇవి నేను నోట్ చేసుకుని ప్రోస్ అండ్ కాన్స్ మీకు డైరెక్ట్గా చెప్పడమే నా దగ్గర ఆప్షన్. ఫ్యూచర్లో ఒకవేళ బ్రాండ్కి చెప్పే అవకాశం ఉంటే ఖచ్చితంగా బ్రాండ్కి చెప్పి మా వ్యూవర్స్ ఇలా ఫీల్ అవుతున్నారని చెప్పి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్బుక్లో క్రాక్డ్ సాఫ్ట్వేర్ దొరకదు అంటున్నారు, ఎలా యూస్ చేయాలి చెప్పు బ్రో? మ్యాక్బుక్లో క్రాక్డ్ సాఫ్ట్వేర్, మ్యాక్బుక్ ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పంటే ఈ వీడియో ఇప్పుడుతో లేసిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, క్రాక్డ్ వర్షన్స్ అయితే మ్యాక్బుక్ కూడా దొరుకుతాయి. DMG ఫైల్స్ ఉంటాయి ప్రతి అప్లికేషన్కి. DMG ఫైల్స్ని మీరు బయట నుంచి అవుట్ సోర్స్ నుంచి కనుక డౌన్లోడ్ చేసుకోగలిగితే మీ మ్యాక్బుక్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, డేటా ఆఫ్ చేసి ఒక ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ ఫాలో అయితేనే మీరు మ్యాక్బుక్లో థర్డ్ పార్టీ క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకోవచ్చు. ప్రతి క్రాక్డ్ వర్షన్ అప్డేట్లో ఎగిరిపోయింది. సో అప్డేట్ చేసేటప్పుడు ఆ క్రాక్డ్ వర్షన్ మీదే తీసేసుకోండి. అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్. నేనైతే జస్ట్ ఫర్ ఈకో సిస్టమ్ అండ్ ఆ ఫ్లూయెన్సీ, అంటే యూస్ చేసే యూజర్ ఇంటర్ఫేస్ ఆ ఫ్లూయెన్సీ కోసం మాత్రమే, ఇమేజెస్ అట్ ఎయిర్ డ్రాప్ వీటి కోసం మాత్రమే నేను ఐఫోన్ యూస్ చేస్తున్నాను. ఆర్ఎల్స్ నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆండ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, నార్జో 70 టర్బో ఆర్ఎల్స్ iQOO Z9. iQOO Z9 పర్ఫార్మెన్స్ లెవెల్లో కొంచెం బాగా అనిపించింది, అలాగే కెమెరాస్ కూడా కొంచెం బాగా అనిపించింది. నార్జో 70 టర్బో కూడా గేమింగ్ పరంగా బాగా అనిపిస్తుంది, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మాత్రం నేను iQOO Z9కే పిక్ చేసుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, iPhone 15 Pro వర్సెస్ Samsung S24 Ultra. నా సజెషన్ Samsung S24 Ultra. iPhone 15 Pro, 15 Pro Max ఇప్పుడు నా చేతిలో ఉంది కూడా, విపరీతమైన హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో అప్డేట్స్ వచ్చినాయి. నేను ఈ ఫోన్ అప్డేట్ చేసిన తర్వాత చూసిన బగ్స్, హీటింగ్ ఇష్యూస్ మిగతా ఏ ఐఫోన్లోనూ చెక్ చేయలేదు. సో 15 సిరీస్ మాత్రం బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్, ఫెయిల్యూర్స్ అని చెప్పి నేను కన్సిడర్ చేస్తాను. సో బెటర్ 15 Pro ఆర్ మ్యాక్స్ కంటే కూడా మీరు S24 Ultra తీసుకోమనేది నా సజెషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆండ్రాయిడ్ అప్డేట్స్లో బీటా అండ్ స్టేబుల్ వర్షన్స్ అంటే ఏంటి? ఆండ్రాయిడ్ ఇది చాలా ఇంపార్టెంట్.
ఆండ్రాయిడ్ వెర్షన్స్లో బీటా అప్డేట్ని చేసేవాళ్ళు డేటా అనేది చాలా వరకు క్రాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. బీటా అప్డేట్లో ఫోన్లు బ్రిక్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. బ్రిక్ అవ్వడం అంటే ఏంటి, ఫోన్ వాడుతూ ఉంటారు, సడన్గా అక్కడ స్ట్రక్ అయ్యింది, ఇంకా ఫోన్ ముందుకు వెళ్దు వెనక్కి వెళ్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు, స్విచ్ ఆన్ అవ్వదు. లేదు అనుకుంటే మళ్ళీ ఎక్కడైతే మనం ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్స్లో డేటా పోయే అవకాశం ఉంది. 2 బగ్స్. బీటా అంటే ఏంటంటే టెస్టింగ్ చేసే వాళ్ళకి డిజైన్ చేయబడింది. అంటే ఫీచర్స్ వాళ్ళు ఏవేమైతే ఇవ్వాలనుకుంటున్నారో అవి ఫస్ట్ లుక్ అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి అని, అంతే. మీకు ఇంకా లైఫ్ టైం ఈ అప్డేట్ని వాడేసుకోవచ్చు అని చెప్పని కాదు. ఇప్పుడు ఈ బీటా అప్డేట్లో ఎవరెవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కంప్లైంట్స్ ఇస్తారు, ఇవి బగ్స్ ఉన్నాయని. వాటన్నింటిని క్లియర్ చేసి స్టేబుల్ అప్డేట్ కింద అంటే బగ్స్ అని రిమూవ్ చేసిన తర్వాత ఇంకా మీరు దీన్ని పర్మనెంట్గా యూస్ చేసుకోవచ్చు అని బ్రాండ్ సర్టిఫై చేసి ఇచ్చే అప్డేట్ని స్టేబుల్ అప్డేట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2025లో iQOO Z9 తీసుకోవచ్చా? స్టిల్ బ్రో, ఇప్పటికీ అది కార్డ్ ఆఫర్స్లో వస్తుంది, 18-17 వేలలో వస్తుంది. ఆ ప్రైస్లో iQOO Z9 ఇప్పటికీ మంచి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నథింగ్ CEO న్యూ OS తెస్తామని చెప్పాడు కదా, iOS అండ్ ఆండ్రాయిడ్ లాగా, అది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా ఫెయిల్ అయ్యి OSలు సపరేట్గా తెచ్చి కొంచెమైనా సక్సెస్ అయిందంటే అది హువాయి మాత్రమే, అందులోనూ చైనా మార్కెట్లో. అది ఆండ్రాయిడ్ తప్ప మనకి వేరే ఆప్షన్ కనబడట్లేదు iOS కాకుండా. నథింగ్ నేను అనుకునేది అయితే సక్సెస్ అయ్యిద్ది అనుకుంటున్నాను వాళ్ళు, ఎందుకంటే ఇంతకుముందు తీసుకొచ్చిన ఎకో సిస్టమ్ కూడా హిట్ అయింది. CMF వాచ్ కానీ, నథింగ్ బడ్స్ కానీ, నథింగ్ ఎయిర్ స్టిక్ ఎవ్రీథింగ్, నథింగ్ ఫోన్స్ కానీ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు కొన్ని ఇయర్స్ టైం తీసుకుంటారు, అప్పటికప్పుడు కంగారుగా తీసుకొచ్చే బాపత్ కాదు నథింగ్ది. ముఖ్యంగా అందులోనూ కార్ల్ పేది, అతను అంత హరీబరీగా తీసుకొచ్చే పర్సన్ కాదు. నేనైతే నథింగ్ సక్సెస్ అయిద్దని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో ఒక YT ఛానల్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే సక్సెస్ అవుతుందా బ్రో? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఒకవేళ మీ దగ్గర కనుక కంటెంట్ ఉంటే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో, మంచి కంటెంట్ తీసుకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు. కంటెంట్ వాల్యుబుల్ లేకుండా ఏదో మీరు టైం పాస్ కోసం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. గుడ్లో మీద లక్కు బాగుంటే ఒక్కోసారి అలాంటి వేస్ట్ కంటెంట్ కూడా సక్సెస్ అయ్యింది. కానీ మీరు కాంటెంట్ మీద మాత్రమే ఫోకస్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతుంది. అనే కొంతమంది ఆఫ్లైన్లో EMI ఆప్షన్స్ మొబైల్ కొంటున్నారు కదా 30,000, వాళ్ళకి మీరు ఏ మొబైల్ సజెస్ట్ చేస్తారన్నయ్య? ఆఫ్లైన్లోనే నేను ఏ మొబైల్ని సజెస్ట్ చేయను. ఆఫ్లైన్లో మీకు వెళ్తే 3 బ్రాండ్స్ మెయిన్గా కనబడతాయి, ఒప్పో, వివో, సామ్సంగ్. మీరు 30,000లో ఆఫ్లైన్ ఫోన్ కొంటున్నారు అంటే అది ఖచ్చితంగా ఏ 15,000-20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో మీరు ఆన్లైన్ ఫోన్ కొంటే ఎలా పర్ఫామ్ చేసిద్దో ఆ లెవెల్లోనే పర్ఫామ్ చేసిద్ది. 30,000 వర్త్ పర్ఫార్మెన్స్ మీ కెమెరాస్లో కానీ, పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ పరంగా కానీ మీరు చూడలేదు. సో ఆఫ్లైన్ ఫోన్స్ ఏమి నేను అసలు సజెస్ట్ చేయను. నెక్స్ట్ క్వశ్చన్, అన్న ఆండ్రాయిడ్లో ఎంత పెద్ద ప్రాసెసర్ ఇచ్చినా 1 or 2 years స్లో అయిపోతాయి, 1 or 8 yearsలో. ఐఫోన్లో ఎందుకు లాంగ్ ఇయర్స్ వస్తాయి? ఇప్పుడు వచ్చిన 8 ప్రాసెసర్ ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? ప్రాసెసర్స్ పరంగా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను నేను, ఎన్ని కోర్స్ ఉంటాయి, ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్స్ ఎంత ఉంటాయి, ఏంటి అసలు ప్రాసెసర్ ఎలా డిజైన్ చేస్తారని. ఆ వీడియో చూస్తే ఆండ్రాయిడ్లో ఉండే ఈ స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ప్రాసెసర్కి ఐఫోన్లో ఉండే యాపిల్ బయోనిక్ చిప్కి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ క్వశ్చన్కి మీకే ఆన్సర్ వచ్చేసింది. అండ్ 8 ఎలైట్ ప్రాసెసర్ అంటారా? ఆబ్వియస్గా నేను అనుకునేది ప్రకారం కరెక్ట్గా వాడుకుంటే మినిమం 5 సంవత్సరాలన్నా వచ్చే అవకాశం ఉంది, మీ యూసేజ్ని బట్టి అండ్ వాళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ని బట్టి, ఆప్టిమైజేషన్స్ని బట్టి. నెక్స్ట్, టెలిఫోటోన్స్ లెన్స్ వర్సెస్ పెరిస్కోప్ లెన్స్ ఏది బెటర్ అని అడుగుతున్నారు. నా సజెషన్ ప్రకారం టెలిఫోటో లెన్స్ బెస్ట్. ఇక్కడ నుంచి 2x, 3x, 5xలో మనం టెలిఫోటో లెన్స్ యూస్ చేసుకొని క్యాప్చర్ చేసుకుంటాం. దూరంగా ఉన్న వాళ్ళని పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి మోస్ట్లీ టెలిఫోటో లెన్స్. ఇవి నాకు బాగా నచ్చేవి. పెరిస్కోప్ లెన్స్ ఏంటంటే పైకి పెట్టేసి నేను మూన్ని ఫోటో తీస్తాను, చందమామని ఫోటో తీస్తా, సూర్యుడిని ఫోటో చేస్తా, ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ట్రాలు, జనరల్గా మనకు ఉపయోగపడవు, ఎవడో ఒకరికి ఇద్దరికి మాత్రం ఉపయోగపడతాయి. అందులో ఏమన్నా ఒరిజినల్ మూన్ ఫోటోస్ అంటే అవి కూడా కాదు. సో ఈ మూన్ ఫోటోస్ సామ్సంగ్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఈ మూన్ ఫోటోస్ పెరిస్కోప్ లెన్స్ కావాలని చెప్పి వాటి వెనకైతే పడమాకండి. బడ్జెట్లో 50,000 రూపీస్ లోపల వచ్చే పెరిస్కోప్ లెన్స్ అయితే అసలు వాళ్ళు దమ్ము ఉండదు. టెలిఫోటో లెన్స్ని యూజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్న మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీ ఫ్యూచర్లో మేము మీ దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అడుగుతున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. నాకు మైండ్లో చాలా మంచి థాట్స్ ఉన్నాయి. యాక్చువల్గా అది నాకు ఒక టీం ఉంటేనే పాసిబుల్ అయింది. అది నా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను. నేను ఒక్కడిని ఆగిపోతే నా ఛానల్లో వర్క్ ఆగిపోతుంది. నేను టీమ్ని బిల్డ్ చేయాలి. వెరీ సూన్ నేను వాటి మీద వర్క్ చేస్తాను. రెవెన్యూస్ అన్నీ సెట్ అయిన తర్వాత దాని మీద వర్క్ చేస్తాను. కాంటెంట్ పరంగా అయితే షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. చాలా మంచి క్రియేటర్స్ వచ్చారు. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టెక్ క్రియేటర్స్లో చాలా మంచి క్రియేటర్స్ నేను చూస్తున్నా. షార్ట్స్లో ఒక 1 minute మంచి కంటెంట్ ఇచ్చేస్తున్నారు. నేనే ఇంప్రెస్ అయిపోతున్నాను. నేను మోస్ట్లీ AI మీద ఎక్కువ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఆఫీస్లో కానీ నా పర్సనల్ లైఫ్లో AI టూల్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాం. ఆ టూల్స్ మీకు కూడా ఉపయోగపడేలాగా కొత్త AI టూల్స్ అని నేను టెస్ట్ చేసి అవి వాల్యుబుల్, రిలయబుల్ అని చెప్పి అనుకున్నవి మీకు సజెస్ట్ చేయాలి. అందులో దట్టు సమ్ సార్ట్ ఆఫ్ కామికల్ వేలో ఇంకొకలాగా ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నా. 2 లాంగ్ ఫార్మాట్ వీడియోస్లోనే కాన్సెప్ట్స్ ఇంకా యూట్యూబ్లో లేనివి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. 3వది కంపారిజన్ వీడియోస్ ఇంకా ఎక్స్టెంట్గా తీసుకెళ్ళాలనుకుంటున్నా. కెమెరా కంపారిజన్ వీడియోస్ కూడా ఇంకా ఎక్స్టెంట్ తీసుకెళ్ళాలనుకుంటున్నా. చాలా థాట్స్ ఉన్నాయి మైండ్లో, అవన్నీ ఖచ్చితంగా మీ ముందు పెడుతూనే ఉంటా. బ్రో స్టూడియో టూర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో స్టూడియో టూర్. నా స్టూడియో టూర్, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్ యూ ఆర్ యూజింగ్ ఫర్ యూట్యూబ్ ఛానల్? స్టూడియో టూర్ ఎవ్రీ ఇయర్ December 31st నైట్ నేను అప్లోడ్ చేస్తా బ్రో, ఆర్ Jan 1st నేను అప్లోడ్ చేస్తా. అలానే మన ఛానల్ ఈసారి కూడా Jan 1st ఆర్ December 31st స్టూడియో టూర్ అయితే వచ్చింది.
2024 స్టూడియో టూర్. నా టూర్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పగలను నేను, ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఏంటి ఈ స్టూడియోలోనే నువ్వు వీడియో చేసేది అని చెప్పని నా ఎక్విప్మెంట్ అన్నీ చూసిన తర్వాత. స్టే ట్యూన్, ఖచ్చితంగా స్టూడియో టూర్ అయితే అప్లోడ్ చేస్తాను. ఐఫోన్స్లో బిగినర్స్కి 13 బాగుంటుందా 15 బాగుంటుందా? మీరు ఫస్ట్ టైం ఐఫోన్లోకి వెళ్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు 15 తీసేసుకోండి. మళ్ళీ లైటింగ్ పోర్ట్ దాకా వెళ్ళి డైనమిక్ ఐలాండ్ లేకుండా కెమెరా క్వాలిటీ కానివ్వండి, బ్యాటరీ లైఫ్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ అయిపోయినాయి ఐఫోన్ 13కి ఐఫోన్ 15కి. మీరు బడ్జెట్ ఒక్కటే నా మైండ్లో పెట్టుకొని తక్కువ బడ్జెట్లో తీసుకుంటున్నాను ఆఫర్స్లో అనుకుంటే ఐఫోన్ 13 పిక్ చేసుకోండి తప్ప ఏది బాగుంటుంది అన్న కాన్సెప్ట్ అడిగారు కాబట్టి ఐఫోన్ 15 తీసుకోండి. బట్ మీకు ఏ ఫీచర్స్ రావు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కెన్ బి ఫిక్స్డ్ త్రూ అప్డేట్స్ బై వెండర్? ఎగ్జాంపుల్ issues mentioned in CE4, ఓనర్షిప్ రివ్యూ, వైఫై కనెక్టివిటీ, ఆటో బ్రైట్నెస్, కెమెరా క్వాలిటీ ఎక్సెట్రా. ఇప్పుడు మీరు ఏవేవైతే మెన్షన్ చేశారో అవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు. కెమెరాస్ నా హార్డ్వేర్ లెవెల్లో డ్యామేజ్ అయినాయి, వాటిని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా చేయొచ్చా? నా డిస్ప్లేలో గ్రీన్ లైన్స్ వచ్చేసినాయి, దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేయొచ్చా? ఇలాంటివి జరగవు. సడన్గా ఆడియో ఆగిపోతుంది, సడన్గా ఫోన్ ఆగిపోతుంది, సడన్గా బ్రైట్నెస్ లెవెల్స్, ఇలాంటి ఏవేవైతే ఫోన్ ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ పరంగా జరుగుతాయో, హీటింగ్ ఇష్యూస్, ఇవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ కెమెరాలో ఫొటోస్ ఎలా తీయాలో ఒక వీడియో డీటెయిల్గా చేయండి అన్న. ఖచ్చితంగా చేస్తాను. సో ఇవి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్కి నేను మీకు రిప్లైస్ ఇచ్చానని చెప్పని అనుకుంటున్నాను. ఫస్ట్ FAQ ఎపిసోడ్ అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్స్కి మీకు రిప్లైస్ ఇచ్చానని చెప్పని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటే దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.